From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. బ్రేకింగ్ న్యూస్ మ్యాజిక్ ఫిగర్ కోసం విజయ్ పోరాటం, అధికారం కోసం ద్రవిడ పార్టీల ఆరాటం. వెరసి తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. విజయ్ ఇవాళ సీఎం పగ్గాలు చేపట్టడం ఖాయమనుకుంటున్న తరుణంలో మద్దతిచ్చిన పార్టీలు ఊహించిన షాక్ ఇచ్చాయి. దీంతో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించలేదు. ఫలితంగా 4 రోజులుగా కొనసాగుతున్న తమిళ నాటకానికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. సిపిఐ సిపిఎంలు విజయ్ పార్టీకి మద్దతిస్తున్నామంటూ శుక్రవారం లేఖలు అందజేశాయి. ఐయుఎంఎల్ సైతం టీవీకేకు సపోర్ట్ చేస్తామని లెటర్ పంపింది. వీసీకే మాత్రం ఇవాళ లేఖ ఇస్తామని స్పష్టం చేసింది. దీంతో బీసీకే లేకుండానే మ్యాజిక్ ఫిగర్ అయిన 118 ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ టీవీకే అధినేత విజయ్ శుక్రవారం రాత్రి గవర్నర్ను కలిశారు. అయితే లాస్ట్ మినిట్ లో ఐయుఎంఎల్ టీవీకేకు ఊహించని షాక్ ఇచ్చింది. తాము మద్దతు ఇవ్వడం లేదని ప్రకటించింది. దీంతో విజయ్ గవర్నర్ను కలిసే సమయానికి సంఖ్యాబలం 116కు పడిపోయింది. మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించలేదు. శనివారం వీసీకే మద్దతు లేఖ ఇచ్చాక విజయ్ మరోసారి గవర్నర్ను కలిసే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే సిద్ధమవుతున్న సమయంలో మద్దతిస్తున్న పార్టీల నుంచి డిమాండ్లు ఎక్కువవుతున్నాయి. 5 ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ కు 2 మంత్రి పదవులు ఇచ్చేందుకు టీవీకే ఇప్పటికే ఓకే చెప్పింది. మరోవైపు వీసీకే డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి పదవి డిమాండ్ చేస్తోంది. దీనిపై టీవీకేలో చర్చ నడుస్తోంది. వీసీకే అధినేత ఎంపీ తిరుమాలవన్ తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని, విజయ్ గెలిచిన తిరుచి ఈ స్థానం ఖాళీ అవుతుండటంతో అక్కడి నుంచి ఆయనను పోటీకి దింపాలని అంటుంది. టీవీకేకు మద్దతు ఇచ్చినా తాము డిఎంకే కూటమిలోనే కొనసాగుతామని సిపిఎం సిపిఐ ప్రకటించాయి. கட்சி தலைவர் என்கிற முறையிலே எனக்கு அதிகாரம் வழங்கப்பட்டிருக்கிறது என்றாலும் கூட அவர்களின் கருத்துக்களை அறிய வேண்டியது, அவர்களின் உணர்வுகளை மதிக்க வேண்டியது என்னுடைய பொறுப்பு, என்னுடைய கடமை. ஆகவே இன்று மாலை 5 மணி அளவில், என தமிழ்நாட்டின் பல பகுதிகளில் அவர்கள் இருக்கிறார்கள், உடனே வந்து சேர முடியாது. ஆகவே இன்று மாலை ஜூம் இணைய வழியாக நாங்கள். ఇదిలా ఉంటే అర్ధరాత్రి గవర్నర్ను కలిసిన ఏఎంఎంకే పార్టీ అధినేత టీటీవీ దినకర్ మరో బాంబు పేల్చారు. తమ పార్టీ ఏకైక ఎమ్మెల్యే సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపించారు. విజయ్ తమ ఎమ్మెల్యే సంతకం అన్న నకిలీ లెటర్ను గవర్నర్కు ఇచ్చారని ఫిర్యాదు చేశారు. లెటర్ ఫోర్జరీ చేసిన విషయంపై చెన్నై కమిషనర్కు కంప్లైంట్ చేసినట్టు చెప్పారు. అయితే అది ఫేక్ కాదు, ఒరిజినల్ లెటర్ అంటూ ఏఎంఎంకే నేత మన్నూర్గుడి ఎమ్మెల్యే కామరాజ్ లెటర్పై సంతకం చేసిన వీడియోను టీవీకే రిలీజ్ చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో విజయ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడంపై సస్పెన్స్ నెలకొంది. వీసీకే మద్దతు లేఖ ఇచ్చిన అనంతరం విజయ్ మరోసారి గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ను కలవనున్నారు. సంఖ్యాబలంపై గవర్నర్ సంతృప్తి చెందితే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించనున్నారు. ఒకవేళ ఇవాళ వీసీకే మద్దతు లేఖ ఇవ్వకపోతే ఆదివారం కూడా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లేదు. ఆ రోజున కేరళలో కొత్త గవర్నమెంట్ ఏర్పాటు కాబోతుంది. దీంతో ప్రస్తుతం తమిళనాడు గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న అర్లేకర్ అక్కడికి వెళ్లబోతున్నారు. మరోవైపు తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ తమ 5 ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించింది. ప్రమాణ స్వీకారం వరకు వారు హైదరాబాద్ లోనే ఉండనున్నారు. మరోవైపు ఏమాత్రం అవకాశం ఉన్నా పళనిస్వామి ఆధ్వర్యంలో తామే గవర్నమెంట్ ఏర్పాటు చేస్తామని అన్నాడీఎంకే ప్రకటించింది. పళనిస్వామి కింగ్ మేకర్ కాదు, సొంతంగా ప్రభుత్వాన్ని తెచ్చే కింగ్ అని అంటోంది. అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నిస్తోందన్న వాదనలకు బలాన్ని ఇచ్చేలా పళనిస్వామి గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. దీంతో తమిళనాడులో అసలు ఏం జరుగుతోంది, ఎవరు సీఎం పగ్గాలు అందుకోనున్నారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ఉమాశంకర్ సిద్ధంగా ఉన్నారు. ఉమాశంకర్, చెప్పండి, ఇవాళ టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి సస్పెన్స్ నెలకొంది. అసలు ఏంటి, వీసీకే అయినా ఆయనకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటారా? అక్కడ కూడా మొండి చేయి చూపించే అవకాశం ఉందా? ప్రస్తుత విజయ్ ప్రమాణ స్వీకారం చేయడంలో అనేక ట్విస్టులు నెలకొంటున్నాయి. అది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటివరకు కౌంటింగ్ జరిగి 5 రోజులు గడుస్తుంది. టీవీకే విజయ్ మ్యాజిక్ ఫిగర్ కోసం అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీ మొదటగా సపోర్ట్ చేసినప్పటికీ 112 మాత్రమే ఆగిపోయింది. ఆ తర్వాత 2 రోజుల పాటు ఏ పార్టీ మద్దతు ఇస్తుంది, అసలు ఎవరు
తమతో కలిసి వస్తారనే దానిపైన చర్చలు జరిపారు. అటు ఫైనల్గా సిపిఐ సిపిఎం రెండు పార్టీలు కూడా నిన్న చర్చల తర్వాత వాళ్ళు అంగీకరించారు. అఫీషియల్గా లెటర్లు కూడా విడుదల చేశారు. సో ఆ లెటర్లు తీసుకొని నిన్న గవర్నర్ని అయితే కలిశారు. దాంతోపాటు కూడా వీసీకే పార్టీ మద్దతు కూడా ఉందని చెప్పి కూడా నిన్న వరకు జరిగినటువంటి చర్చ. బట్ ఆ లెటర్ కూడా తీసుకొని గవర్నర్ దగ్గరికి విజయ్ వెళ్తున్నారనేటువంటి సమాచారం అందరికీ అందింది. సో ఈ మూడు పార్టీలు సపోర్ట్ చేస్తే 6 సీట్లు, అది 112 సీట్లు, అంటే 118 మ్యాజిక్ ఫిగర్ దాటేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఆ రకమైనటువంటి గవర్నమెంట్ ఫామ్ చేసేందుకు లైన్ క్లియర్ అయినట్టే అని అందరూ భావించారు. అయితే నిన్న రాత్రి మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలు వీసీకేకి సంబంధించినటువంటి మద్దతు విజయ్కి అసలు ఇవ్వనే లేదు. ఆ లెటర్ కూడా అఫీషియల్గా ఇంకా ప్రకటించలేదు. అయితే ఐయుఎంఎల్ అంటే ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతు లభించింది, కానీ వాళ్ళు ఇచ్చినటువంటి లేఖలో స్పష్టంగా లేదని చెప్పి కూడా నిన్న రాత్రి గవర్నర్ సంబంధించినటువంటి బంగ్లా వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఇవాళ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే దాన్ని మళ్ళీ గవర్నర్ నో చెప్పినటువంటి పరిస్థితి. సో ఖచ్చితమైనటువంటి లిస్ట్ ఉండాలి. దాంతోపాటు కూడా మీకు మద్దతు తెలిపేటువంటి పార్టీలకు సంబంధించినటువంటి లేఖలు తమకు అందితేనే తాము అనుమతిస్తామని చెప్పి కూడా గవర్నర్ కరాఖండిగా చెప్పినటువంటి నేపథ్యంలోనే నిన్న రాత్రి అర్ధాంతరంగా మళ్ళీ ఈ యొక్క ప్రక్రియ అనేది క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. కంప్లీట్గా నిన్న రాత్రి నుంచి ఒక హైడ్రామా నడిచింది. అటు వీసీకే పార్టీ నేత తిరుమావలం నైట్ స్టాలిన్ని కలిసినటువంటి పరిస్థితి. సో మరోసారి చర్చలు జరిపిన తర్వాత తాము నిర్ణయం తీసుకుంటాము, ఇప్పుడే ఏం చెప్పలేమని చెప్పి కూడా చెప్తున్నారు. మరోవైపు తిరుమావలం మరో డిమాండ్ ఉంచుతున్నారు. విజయ్ 2 చోట్ల పోటీ చేశారు కాబట్టి పెరంబూరు, ఈస్ట్ తిరుచి, అంటే ఈస్ట్ తిరుచిలో విజయ్ రాజీనామా చేసి ముందుకెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా ఆ ప్లేస్లో తిరుమావలంను పోటీ చేయించి గెలిపించి డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నట్టయితే సమాచారం. సో ఆ ఒక డిమాండ్తోనే ఈ యొక్క రెండు పార్టీల మధ్య చర్చలు కొంత కొలిక్కి రానటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు అటు ఏఎంఎంకే అంటే శశికళకు సంబంధించినటువంటి అల్లుడు టీటీవీ దినకరన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి పార్టీలో ఒకడు ఎమ్మెల్యేగా గెలుపొందారు, కామరాజ్ అనేటువంటి వ్యక్తి. సో ఆ వ్యక్తి దినకర్ ప్రమేయం లేకుండానే టీవీకేకు మద్దతు తెలుపుతున్నట్టు ఒక లేఖ కూడా ఇచ్చినాడు. సో ఆ లేఖ కూడా గవర్నర్కి సమర్పించినటువంటి పరిస్థితుల్లో నిన్న 116తో పాటు మరొకటి అంటే 117 మ్యాజిక్ ఫిగర్ వచ్చింది. ఇంకా ఒకటి మాత్రమే అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. సో ఆ టైంలో టీటీవీ దినకరన్ నిన్న నైట్ కూడా కొంత హైడ్రామా నడిచింది. ఆయన నేరుగా గవర్నర్ బంగ్లాకు వెళ్ళి నేను మద్దతు ఇవ్వలేదు, అసలు మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కనిపించట్లేదు, ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి లెటర్ను ఫోర్జరీ చేసి మీకు సమర్పించారు, ఇది ఒరిజినల్ లెటర్ అని చెప్పి కూడా ఆయన గవర్నర్ ద్వారా చెప్పినటువంటి పరిస్థితి. ఆ తర్వాత టీవీకే ఒక వీడియో రిలీజ్ చేసింది. కామరాజు తమకు మద్దతు ఇస్తున్నట్టు వీడియో కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి, అతను సంతకం చేస్తున్నటువంటి ఒక లెటర్ పైన. సో వీటన్నిటి హైడ్రామా నడుమ అసలు మ్యాజిక్ ఫిగర్ దాటనీయకుండా విజయ్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి కూడా అటు టీవీకే వర్గాలు చెప్తున్నారు. మరోవైపు తమిళనాడు ప్రజలు కూడా కొంత ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు అటు స్టాలిన్ కూడా చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు, పెద్ద రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మొదటి నుంచి కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే విజయం సాధించింది కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వండి, సో దానికి అభ్యంతరాలు ఎందుకు, ఏదైనా బల నిరూపణ ఉంటే ఫ్లోర్లో తేల్చుకుంటారనే విషయాలు కూడా చెప్తూనే వస్తున్నారు స్టాలిన్. నిన్న కలిసినప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళ పార్టీ మిత్రపక్షాలకు కూడా స్టాలిన్ ఒకటే చెప్తూ వచ్చినారు, ఖచ్చితంగా మద్దతు ఇవ్వండి, పార్టీ ఏర్పాటు ప్రభుత్వ ఏర్పాటు చేయండి, ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీని రద్దు చేశారు, దాదాపు వారం రోజుల పాటుగా అసలు పరిపాలన అనేది కొంత అస్తవ్యస్తంగా మారింది కాబట్టి కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఖచ్చితంగా ఒక ఏదైతే అడ్మినిస్ట్రేషన్ చేసిన తర్వాత తమ నిర్ణయాన్ని తమ వ్యవహారానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉంటో దాన్ని బట్టి మేము మాట్లాడతామని చెప్పి కూడా స్టాలిన్ హుందాగా వ్యవహరిస్తున్నారు. మరి ఇవాళ ఏం జరగబోతుంది, అసలు ఇండోర్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు కూడా 3 రోజుల క్రితమే పూర్తయింది. ఇవాళ ఏదైతే విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి నిన్న గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయితే చెప్పినప్పుడు నేపథ్యంలోనే నిన్న నైట్ మళ్ళీ గవర్నర్ నో చెప్పడంతో ఆ ఒక్క పనులన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ వీసీకే పార్టీ తిరుమావలం మద్దతు ఇస్తామని చెప్పి కూడా కొన్ని కండిషన్స్తో ఒప్పుకున్నటువంటి పరిస్థితుల్లో ఏం జరగబోతుంది, మరికొద్దిసేపట్లోనే తొలగిపోతుంది. అది వీసీకే అధినేత తిరుమావలం కూడా కొన్ని కండిషన్స్తో ఒప్పుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ ఉమాశంకర్.